హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది గోంగూర అండి. మన అందరికీ తెలుసు, ఈ గోంగూరతో ఎన్నో వెరైటీలు తయారు చేస్తారు కదండి. గోంగూర పప్పు, గోంగూర ఇగురు, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, ఇలా చాలా వెరైటీస్ చేస్తారండి. మేము మాత్రం ఇప్పుడు దమ్కి భాజీ తయారు చేస్తున్నామండి. ఈ గోంగూరతో లీవ్స్ అన్నీ ఈ విధంగా మంచి మంచి లీవ్స్ కలెక్ట్ చేస్తూ ఈ విధంగా మనం లీవ్స్ అన్నీ కట్ చేసుకుంటున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం దమ్కి భాజీ తయారు చేద్దామండి. గోంగూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. ఇందులో మనం కలెక్ట్ చేయాల్సిన పనే లేదు. అయినా కూడా చూసి మంచి మంచి లీవ్స్ కలెక్ట్ చేస్తున్నామండి. అన్నీ బాగున్నాయి. వాటర్లో లీవ్స్ని కట్ చేసి ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉంచేద్దామండి. చూస్తున్నారు కదండి, ఇక లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నామండి. కొత్తిమీర అండి, టమాటా, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్ అండి, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, పసుపు, ఉప్పు, కారం అండి. వీటన్నిటిని చేర్చి ఇప్పుడు మనం దమ్కి భాజీ తయారు చేద్దాం. ఆయిల్లో పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక 1/2 టీ స్పూను అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసేసామండి. ఇక కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, టమాటా పీసెస్, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్ ఆయిల్లో అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ కొద్దిపాటి పసుపు యాడ్ చేసుకున్నామండి. ఒక 1/2 స్పూన్ పసుపు అండి, 1/2 స్పూను సాల్ట్ అండి, 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అండి. అంటే మనం సాల్ట్ హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ చక్కగా ఆయిల్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇక మనం పాత్రలో నానబెట్టుకున్న ఈ గోంగూర లీవ్స్ని చక్కగా వాటర్ అంతా పిండేసి ఇందులో యాడ్ చేసుకుందామండి. ఈ గోంగూర హెల్త్కి చాలా మంచిదండి. కాల్షియం, ఐరన్ నిండుగా ఉంటాయి అని చెప్తారండి. అందువల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారండి. ఇది లభించేది కూడా ఇక్కడేనండి ఎక్కువగా. కొన్ని కొరియండర్ లీవ్స్ అండి, అంటే కొత్తిమీర రెబ్బలండి, యాడ్ చేసుకొని చక్కగా ఇక అన్నీ మిక్స్ చేద్దామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా అన్నీ చక్కగా మిక్స్ చేస్తూ కర్రీ పెడదామండి. ఇక నెక్స్ట్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని చక్కగా కుక్ అవ్వనిద్దామండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనిద్దామండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇలా తయారైందండి మన దమ్కి భాజీ. ఒక 2 నిమిషాల్లో పూర్తిగా చక్కగా బాయిల్ అయిపోతుందండి, కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక నెక్స్ట్ మనం దీన్ని స్మాష్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదండి, చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసామండి. ఇక యూస్ చేసేయటమేనండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బై అండి.